ఏదో 100 కోట్లు తీసుకొని పోయాడు, లేకుంటే బిడ్డకు సిగరెట్లు పోయాడు అని చౌకమారు మాటలని మాట్లాడుతున్నారు. కడియం శ్రీని 100 కోట్లు కాదు కదా, 1000 కోట్లు పెట్టి కొనే మగాడు ఈ భూమిలో పుట్టలేదు. అది కడియం శ్రీ. ఎవడు ఏరుకు పోతాంటే కుక్కలు పోయి చాలా మంది మరుగుతాడు, కానీ సాక్ష్యం కావాలి. ఫలానా వ్యక్తి దగ్గర 10 లక్షలు తీసుకున్నాడు, శిరీష్ రెడ్డికి మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చారు, నేను ఇవ్వలేదు, పార్టీ ఇచ్చింది, ప్రభుత్వం ఇచ్చింది. శిరీష్ రెడ్డి దగ్గర 1 రూపాయలు నేను తీసుకున్నానేమో, నేను ఇవ్వలేదు. ఇవాళ రాంబాబులు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చేశాము, ఆయన దగ్గర ఛాయ తీసుకున్నాము అడగండి. ఇవాళ నరసింహుడు మన జీవికలు దేవస్థానం రామచంద్ర స్వామి ఆలయానికి చైర్మన్ చేశారు, నాకు ఛాయ తాగించేదే అడగండి. శ్రీధరరావు గారిని పల్లెగుట మన చింపూరు దేవస్థానం చైర్మన్ చేశాను, ఎన్ని రూపాయలు తీసుకున్న వాళ్ళని అడిగాడు. అట్నే శివుడిని మన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చేసుకున్నాం, ఏమిచ్చారు అడగండి. మా నూతన ఏరియాను వైస్ చైర్మన్ చేసుకున్నాం మార్కెట్ గన్పూర్, ఏమిచ్చారు అడగండి. కడియం శ్రీని రాజకీయ చరిత్రలో, రాజకీయ జీవితంలో నాయకుల దగ్గర, కార్యకర్తల దగ్గర పదవులు ఇవ్వడానికి డబ్బులు తీసుకున్న చరిత్ర లేదు. ఆ నీచ మనస్తత్వం అది కాదు, అంత నీచ స్థాయికి నేను దిగజారను అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాకపోతే రాని వాళ్ళకు బాధ ఉండొచ్చు, ఒప్పుకుంటారు, అది ఒప్పుకుంటారు. అర్హత ఉన్న ఇక్కడ చాలా మంది ఉన్నారు, అర్హత ఉన్నారు, పార్టీ కొరకు కష్టపడ్డారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళకంటే కూడా ఎక్కువ అర్హత ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్లకు కొన్ని కారణాల వల్ల అవకాశాలు ఇవ్వలేకపోయారు. తప్పకుండా ఇంకా మన ప్రభుత్వం 4 సంవత్సరాలు ఉంటారు. ఈ 4 సంవత్సరాల లోపు మీకు తప్పకుండా మీ గౌరవాన్ని దక్కే విధంగా మీకు అవకాశాలు వస్తాయా, వెతుకుంటూ వస్తాయని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మన నియోజకవర్గంలో కడియం శ్రీ ఎమ్మెల్యే ఉన్నన్ని రోజు అవినీతికి ఆస్కారం లేదు, అక్రమాలకు ఆస్కారం లేదు. ఎవరో ఫైరింగ్ చేస్తే పదవులు రావు, లేకుంటే కొనుక్కుంటే పదవులు రావు. అది మీ అందరితో సంప్రదించి, మీ అందరితో మాట్లాడి, అవకాశాలను బట్టి, మీకు పరిస్థితులను బట్టి మీకు తప్పకుండా అవకాశాలు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినీయంగా తెలియజేసుకుంటాం. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి, అభివృద్ధిలో మరొకసారి కలిసి మార్పు చూపించాలనే తపనతో నేను పనిచేస్తున్నాను. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను దాదాపు 10 ప్రతిపాదనలు పెట్టాను, అందులో ఇప్పటికే 6 ప్రతిపాదనలు మంజూరీ దశలో ఉన్నాయి. ఒకటి, మన నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఇప్పటికే మంజూరైంది, ఆర్డర్స్ వచ్చాయి. 4 గురుకుల పాఠశాలలు ఒకే కాంప్లెక్స్ లో 6000 మంది పిల్లలు చదువుకునే విధంగా హెల్త్ డిపార్ట్మెంట్ కు ట్రాన్స్ఫర్ చేయడానికి ముఖ్యమంత్రి గారి అంగీకారం తెలిపింది. రేపు జీవో వస్తున్నాయి. మూడవది, గణపురం నియోజకవర్గ కేంద్రం రెవెన్యూ డివిజనల్ హెడ్ క్వార్టర్ కాబట్టి ఈ రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్ లో కార్యాలయాలు సరిగా లేవు, ఆర్డీఓ ఆఫీస్ లేదు, ఎంఆర్ఓ ఆఫీస్ లేదు, ఎంపీడీఓ ఆఫీస్ స్కూల్ ఉన్నది. కేంద్రంలో ఈ నియోజకవర్గ కేంద్రంలో, ఈ రెవెన్యూ డివిజన్ కేంద్రంలో 22 కార్యాలయాలు ఒకే సముదాయంలో ఉండే విధంగా ఇవాళ 26 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ మంజూరు అయ్యింది. త్వరలో దానికి టెండర్లు వేస్తున్నారు. మూడవది,
స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రానికి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ మంజూరైంది. 4వది గన్పూర్లో మున్సిపాలిటీగా త్వరలోనే అప్గ్రేడ్ చేయబోతున్నారు. ఇవి కాకుండా నీటిపారుదలకు సంబంధించి మన గణపురం నుంచి నవాబ్పేట పోయే కాలువ నవాబ్పేట వరకు మొత్తం కూడుకుపోయి ఉన్నది. నవాబ్పేట రిజర్వాయర్లకు నీరు పోవడం లేదు. దాని లైనింగ్ వర్క్స్ కూడా 150 కోట్ల రూపాయలు రేపు మాత్రం జీవో వస్తుందని మంజూరైన అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. నస్కేల్ నుండి పాలకుర్తికి పోయే ప్రధానమైన కాలువ, జపరేడు చెరువు నుంచి వెళ్లే ప్రధానమైన కాలువ కూడా అది కాంట్రాక్టర్లు వదిలిపెట్టి వెళ్ళిపోతే మళ్ళీ మంత్రి ఉత్తమ్ కుమార్ దగ్గర సమీక్ష పెట్టించి దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయించి శాంక్షన్స్ రాబోతున్నాయి. ఆ పనులు కూడా త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. మల్లన్నగండి నుంచి ఎత్తిపోతల పథకం 104 కోట్ల రూపాయలతో మంజూరు అయింది. అందులో ఒక లిఫ్ట్ పనులు పూర్తయినాయి. ఇంకా 2 లిఫ్ట్ పనులు కావాలి. ఆ 2 లిఫ్ట్ పనులను కూడా వచ్చే జూన్ లో కూడా పూర్తి చేసి ప్రత్యేకించి చిలిపూరు, వేలేరు మండలాల్లో ఉన్న ఆ చివరి గ్రామాలకు, కరువు ప్రాంతాలైన ఆ చివరి గ్రామాలకు వచ్చే జూన్ అంటే కనీసం 7-8 నెలలకు ఆ భూములకు గోదావరి నీళ్ళు అందించే బాధ్యత నాది అని చెప్పి రఘునాథ్పల్లి మండల కేంద్రంలో అదేవిధంగా మన వేలేరు మండల కేంద్రంలో కొత్తగా 2 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు మంజూరు అవుతున్నాయి. చిల్పూరు, వేలేరు కొత్తగా ఏర్పడిన మండలాలలో ప్రభుత్వ కార్యాలయాలకు ప్రతిపాదనలు పెట్టారు. అవి కూడా త్వరలో మంజూరు వస్తున్నాయి. ఇది కాకుండా R&D ద్వారా ఒక 150 కోట్లకు, పంచాయతీరాజ్ ద్వారా ఒక 150 కోట్లకు, మొత్తగా నియోజకవర్గంలో 300 కోట్ల రూపాయల విలువైన రోడ్లకు ప్రతిపాదన పెట్టారు. ఇవన్నీ కూడా ప్రతిపాదనలన్నీ కూడా చివరి దశలో ఉన్నాయి. ప్రభుత్వ ఉత్తర్వులు రాబోతున్నాయి. ఇవన్నీ కూడా వచ్చే సంవత్సరం అన్ని కూడా టెండర్స్ పిలిచి పనులు ప్రారంభించడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను. నేను చెప్పిన ఈ కార్యక్రమాలన్నీ వచ్చే జనవరి అంటే ఇంకా 1-2 నెలలు, జనవరి లోపు నేను చెప్పిన ఇవన్నీ కూడా పనులు ప్రారంభమవుతాయని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తున్నాను. అంతేకాకుండా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి 3500 ఇందిరా మైకులు మంజూరైనాయి. అయితే నేను ముఖ్యమంత్రి గారిని కోరాను, 10 ఏళ్లలో మా నియోజకవర్గంలో ఇళ్ల నిర్మాణం జరగలేదు, పేదవాళ్ళు ఎక్కువగా ఉన్నారు, దళితులు ఎక్కువగా ఉన్నారు, ఇంకో గడుపు అంటే ఆయన ఇంకొక 2500 ఇల్లు అదనంగా ఇస్తారన్నాడు. మొత్తంగా మన నియోజకవర్గానికి అందరికంటే ఎక్కువ 6000 ఇందిరా మైకులు వస్తున్నాయి. ఆ 6000 ఇందిరమ్మ ఇల్లు కూడా మనం ఏర్పాటు చేసుకున్న ఇందిరమ్మ కమిటీల ద్వారా మీరే ఎంపిక చేయండి. ఇల్లు లేని వారు, సొంత ఇంటి జాగా ఉన్న వాళ్ళు, ఇల్లు లేని వారు, పేదవాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకు మనం ఇద్దాం. ఇందిరమ్మ కమిటీలో ఉన్న 5 మనుషులు పంచుకుందామనే ప్రయత్నం చేయకండి. పేదవాళ్ళు ఎవరైతున్నారో ఆ పేదవాళ్ళను గుర్తించి వాళ్ళకి ఇల్లు ఇవ్వాల్సిందిగా నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. ఒకవైపు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే మనకు అడ్డంకులు సృష్టించే విధంగా, మన ఆలోచనలను డైవర్ట్ చేసే విధంగా ఇక్కడ ఉన్న నాయకులు కొంతమంది చౌకగా విమర్శలు చేస్తున్నారు. అవి ఏ రకంగా ఉన్నాయంటే, తిప్పి కొట్టాలంటే ఆ స్థాయికి మనం దిగజాలనే ఒక ఇబ్బంది అవుతున్నది. తిప్పి కొట్టకపోతే ప్రజలు నిజమనుకునే ప్రమాదం కూడా ఉన్నది.